బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఎలా ఉండేవారు సార్ జమున గారు కాస్త గట్టిగా ఉండేవాళ్ళు, బ్రహ్మాండం గట్టిగా ఉండేవాళ్ళు. సెట్లోకి వస్తే మంచి చాలా డిగ్నిఫైడ్ గా వచ్చేది. అది జమున గారు వేసిన వేషం ఏంటి? కైక వేషం. అంటే రాముడికి తల్లి అవుద్ది అనమాట. ముందు ఆ వేషం వేయనాను. అది సోమరావుకి తల్లి అంటే నేను సోమరావుని హీరోయిన్గా చేసాము. సో నేను సీత వేషం వేస్తాను అంతే అని. అంటే అప్పటికి సీత వేషం చంద్రకళ కన్ఫర్మ్ అయిపోయింది. చంద్రకళ ఫాదర్ నాయక్ గారు కూడా ఆ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. తర్వాత రామారావు గారు పక్కన అందులో సీత అంటే సత్యభామ అంటే బాగుంటుంది కానీ సీత అంటే సరే కైక వేషం బాపు గారు రమణ గారు వెళ్ళి అడిగితే నేను వెయ్యనండి ఆ వేషం అని. సరేనండి మీరు వెయ్యొద్దు, ఈ కైక వేషం ఎవరు వేస్తే బాగుంటుంది మీరు సజెస్ట్ చేయండి అని అన్నారు. అంటే ఆవిడ ఆలోచించి యశ్వరలక్ష్మి ఏజ్డ్ అయిపోతుంది అని చెప్పి ఆఖరికి నిజమేనండి ఎవరు లేరండి కైక వేషం వేయటానికి అని అంది ఆవిడ. అందుకే మేడం మిమ్మల్ని వేయమని అడుగుతున్నాం అని అంటే అప్పుడు నవ్వి ఆవిడ ఒప్పుకుంది. సరే ఒప్పుకున్న తర్వాత ఆ రాముడిని అడవికి వెళ్ళమని చెప్పడానికి రాముడు కైక పిలిస్తే వస్తాడు. వచ్చి తల్లి వందనం అంటాడు. అంటే తల్లి ఎలా ఉందా అంటుంది. అంతకుముందు డైలాగ్ మార్చమన్నారా? అంతకుముందు శోభన్ బాబు జమున హీరోయిన్ యాక్ట్ చేసినటువంటి 2-3 సినిమాలు హిట్ అయ్యాయి, 100 రోజులు ఆడాయి. సో దీంట్లో ఉంటారు, ట్రాన్స్లో ఉంటారు. తల్లి ఎలా ఉందో అని అంటుంది. అని అంటే అప్పుడు రమణ గారు వచ్చి ఒక పని చేద్దామమ్మా, తల్లి అనకుండా మాత అనిపిద్దామమ్మా అని. మాత అయితే ఓకే, తల్లి అన్నా మాత అన్నా ఒకటే కదా. అంటే తల్లి అంటే అందరికీ అర్థం అయిపోద్ది, మాత అంటే అని. ఆ విధంగా ఏమి యాక్ట్ చేసిందండి, ఎంత అద్భుతంగా యాక్ట్ చేసింది. రంగారావు గారు ఎలా ఉండేవాళ్ళు సార్ సెట్లో? ఫస్ట్ డే రంగారావు గారు సెట్కి వచ్చారు. తెల్ల షర్ట్ వేసుకుని తెల్ల లుంగి కట్టుకుని వచ్చాడు ఆయన. వచ్చా ఎవరా అసిస్టెంట్ డైరెక్టర్లు అన్నాడు. అసలు అటక్క నేను వెళ్ళా రంగారావు గారిని అంత దగ్గరగా చూడటం. ఎవరు అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అన్నా. సీత ఎవరయ్యా అని అన్నాడు. సీత చంద్రకళ అండి. అదేవుతుంది అంజలి కదా సీత అని అన్నాడు. ఇంతలోకి లక్కీగా చంద్రకళ సీత గెటప్లో వచ్చేసి నమస్తే అంకుల్ అని అంది. ఎవరు నువ్వు? అది చంద్రకళ అండి, ఈవిడేనండి సీత అంటే. నువ్వేనా సీత? వెరీ గుడ్ బాగున్నావు, సీతకి సరిపోతావు. రంగారావు గారు వస్తే అసలు ఎనర్జీ వచ్చినట్టు ఎంత అసలు రంగారావు గారు గెటప్ వేసుకొని రావణాసురుడు గెటప్ వేసుకొని అది జీరాడుతూ ఉంటే నడిచి వస్తూ ఉంటేనండి సెట్లో ఉండే వాళ్ళందరూ ఒక 100 మంది ఉంటారు సెట్లో. స్పెల్ బౌండ్ అయి చూసేవాళ్ళు రంగారావు గారిని. బాపు గారు అయితే అట్టా చూసి ఏమయ్యా వెంకట్రావు, రమణ గారిని వెంకట్రావు అంటాడు ఆయన. ముళ్ళపూడి వెంకటరమణ కదా వెంకట్రావు. అసలు మనం ఊహించిన దానికన్నా గొప్పగా ఉందయ్యా ఆ విగ్రహం. సో అది సంపూర్ణ రామాయణం సినిమా చేయటం అనేది అదృష్టం అండి. తర్వాత ఎఫ్సి రంగారావు రావణాసురుడు 10 తలకాయలు యాక్ట్ చేసి ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి 9 వరకు ఒక్కడే ఆర్టిస్టు ఎస్వి రంగారావు గారు. ఈ 10 తలకాయలు యాక్ట్ చేయటం, 10 తలకాయలు 10 ఎక్స్ప్రెషన్స్. తర్వాత ఒక తలకాయ మాట్లాడుతుంటే ఈ మాట్లాడే తలకాయ డైలాగ్కి రియాక్షన్ 9 మంది రియాక్షన్స్, 9 తలకాయల రియాక్షన్. ఆఖరికి 8వ తలకాయ దగ్గర ఆయన మెంటల్ ఫెట్టింగ్ వచ్చి తలకాయ మాస్క్ చేస్తారు కదండి. మాస్క్ చేసేటప్పుడు ఇలా కదలకూడదు, తలకాయ స్ట్రైట్గా ఉండాలి. తలకాయ పట్టేసి తలనొప్పి వచ్చేసి ఎవడు చేస్తాడు రామరా, ఏ విషయం ఈ కథ నట సార్వభౌమ యాక్ట్ చేస్తాడు, ఇదే ఇసిరి యాక్ట్ చేయమను అన్నాడు ఆయన. సంపూర్ణ రామాయణం గురించి
నేను బుక్ రాస్తే ఇంత బుక్ అవుద్దండి. నా ఎక్స్పీరియన్సెస్ ఓకే. బాపు గారితో, ఉమ్మడిపూడి వెంకటరమణతో షూటింగ్లో జరిగినటువంటి తమాషాలు కానీ